సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, మద్దినేని హరిబాబు, తేళ్ల మనోజ్ కుమార్, మాజీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు, గొల్లపూడి సుబ్బారావు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కూనంనేని లోకేష్, వేల్పుల శ్రీనివాసరావు, సెక్రటరీ ఇఫ్తార్ల ఏడుకొండలు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, సొసైటీ చైర్మన్ పారా చంద్రశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షులు కరిచేటి వెంకటేశ్వర్లు, నీటి సంఘం ప్రెసిడెంట్ అన్నమేని రాఘవయ్య, బొమ్మల అంకయ్య, మేడబోయిన శ్రీనివాసరావు, పార్లమెంటు రైతు సెక్రటరీ ఎనికపాటి లక్ష్మీ నర్సయ్య, పార్లమెంటు ఎస్సీ సెల్ సెక్రటరీ రంపతోటి అలంకారపు, డైరెక్టర్ వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, పులికొండ పంతులు, యానం వెంకటేశ్వర్లు, కూరాకుల కరుణాకర్ రెడ్డి, వనిపెంట శ్రీనివాసరెడ్డి, చెలువది శ్రీనివాసరావు, పండు, పొందూరి హరిబాబు, పులగల సుబ్బయ్య, కిష్టపాటి బ్రహ్మారెడ్డి మరియు నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, రైతు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్కీమ్ని ఓపెన్ చేశారు. ఒక 10 నిమిషాల్లోనే ఎవరో ఫోన్ చేసి సార్ నాకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చాయని చెప్పాడు. కళ్ళల్లో అంటే ఈ స్కీమ్ చాలా అద్భుతంగా జరిగింది. రైతు సోదరులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ 20,000 కూడా ఖచ్చితంగా ఆన్లైన్ వాళ్ళందరికీ ఇస్తారు. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే బ్లాక్పల్లి పొలాలు చాలా మంది తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా 350 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో వాళ్ళకి అలాట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న బ్లాక్బెర్రీ పొగాకులు కొనుక్కుంటారని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దగ్గర చాలా మందికి కొన్నారు. ఇంకా వీళ్ళున్నా అవి కూడా ఖచ్చితంగా కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.